ఓం నమః శివాయ. సర్వాంగ సుందరుడు, సమస్త జగత్తును సృష్టించినవాడు, ముల్లోకాలనేలే మహాశివుడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువై భక్తులకు పుణ్యాన్ని ప్రాప్తిస్తున్నాడు. ఈ ఆలయంలో దర్శనమిస్తున్న పుణ్యలింగాన్ని అర్చించడం భక్తులు ఎంతో అదృష్టంగా, పుణ్యఫలంగా భావిస్తారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. కుమారుడి జన్మదిన వేళ స్వామి ఆశీస్సులు పొందేందుకు చౌటుప్పల్ నుండి వచ్చిన రజనీ గారు వారి కుమారుడు శ్రీహర్ష గారు ప్రదీప్ చౌదరి నామధేయస్య సహకృమాన్ శ్రీమదः మమ అనుకోండమ్మ. సహకృమానం సహ బంధవానాం క్షేమస్థైర్యధైర్యవీర విజయాభియాయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యరంధ్రమహారైశ్వర్యాకామిమోక్షదుషార్జం వ్యాపారనద్యోగ అఖండ విద్యాప్రాప్త్యర్థమష్టలక్ష్మీ పుణ్యలింగే పుణ్యలింగేశ్వర అనుగ్రహ ప్రసాద అభిషేక పూజాంచ. శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివార్చనలు జరిపించుకుని అభిషేకం చేశారు. పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాదులకు రక్షణ నీవే. శంభో శంకర హర హర శివార్పణమస్తు. యాగాన్ని పూర్తి చేసి హోమఫలాన్ని పొందారు. అనాథనాదుల మనుగడకు ఆలంబన ఈ క్షేత్రం, శివదేవాలయ క్షేత్రం. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేతా. భక్తితో శివాలయ నిర్మాణ పనులకు ఇటుకలు అందించారు. ఈ సందర్భంగా అభాగ్యుల వసతి భవనాన్ని, వైద్యశాలను సందర్శించారు. కన్నవాళ్ళకి దూరమైన బ్రతుకులు దారుణం, రక్త సంబంధమే లేని జీవితం ఒక నరకం. శ్రీహర్ష పుట్టినరోజు సందర్భంగా అనాథుల మధ్య కేక్ కట్ చేసి నిర్భాగ్యులకు కేక్తో పాటు ఫలాలను వితరణ చేశారు. అనుబంధాలకు అయ్యో అయిపోయిరి దూరం, ఆ కలికేకలతో అలమటించగ నిత్యం. శివపుత్రుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేశారు. జన్మదిన వేళ అనాథులకు అండగా నిలిచిన సేవామూర్తులపై శివయ్య ఆశీస్సులు ఉండాలని రక్షణాలయం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు రజని, నేను చౌటప్పల్ నుంచి వచ్చాను. ఇక్కడ ఆశ్రమం చాలా సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. మాకు ఇక్కడికి ప్రతి ఇయర్ మేము వస్తాము, చాలా బాగుంటుంది. గట్టు శంకర్ గారు చాలా బాగా డెవలప్ చేశారు. అనాథలకి చాలా చేరదీసి వాళ్ళని మంచిగా ఇంప్రూవ్ చేసి వాళ్ళని మంచి ఇదిలో తీసుకొచ్చి ఇంకా వాళ్ళకి సేవా కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ ఆయన చేసిన ప్రతిదీ ఇంకా డెవలప్ చేసుకుంటూ పోతున్నారు. ఆ డెవలపింగ్ మాకు చాలా నచ్చింది. మేము ప్రతి ఇయర్ ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడల్లా ఇంకా ఏదో ఒక డెవలపింగ్ మాకు కనిపిస్తూనే ఉంది. అందుకే మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అనాథాశ్రమంలో ఉన్న ప్రతి వాళ్ళని ఆయన తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నాడు. ఆయన్ని ఆ దేవుడు కలకాలం చల్లగా చూడాలని, ఆయన ఫ్యామిలీని కలకాలం చల్లగా కాపాడాలని, ఈ అనాథలు కూడా ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శివయ్య స్వామిని కోరుకుంటున్నాను. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం
పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం.